బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ హిమాయత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ హైవేలో గుర్తు తెలియని వ్యక్తి హత్య కలకలం రేపుతోంది. హంతకుల మృతదేహాన్ని లిఫ్ట్ లో వదిలి పరారైన ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ప్రస్తుతం మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా ప్రతినిధి గంగాధర్ లైవ్ లో ఉన్నారు. గంగాధర్, చెప్పండి, అసలు ఎలా జరిగింది, ఏంటి? అవును మోనిక, ఈ ఉదయం పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిబ్బంది లిఫ్ట్ లో మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం మృతుడి వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ఇంకా గుర్తింపు ప్రక్రియ పూర్తి కాలేదు మోనిక. అయితే ఈ మృతదేహంపై గాయాలు, ముద్రలు కనిపించడం, దుస్తులలోని వివరాల ఆధారంగా పరిశీలన కొనసాగుతున్న మోనిక. హత్య తీరును బట్టి పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్టయితే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దర్యాప్తు దిశ ఏ విధంగా సాగుతోంది గంగాధర్? అవును మోనిక, ఇది ప్రాథమికంగా చూస్తే ఇది పథకం ప్రకారం జరిపిన హత్య అనిపిస్తోంది. దోమలు కూడా పోలీసులు కృషితో ఆధారాలు సేకరిస్తున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పావళి విచారణ చేశారు. బ్యాంకు సిబ్బందిని పరిసర ప్రాంతాల్లోని స్థానికులను కూడా విచారిస్తున్నారు. అలాగే బ్యాంకు మరియు పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్ ను కూడా సేకరించి విశ్లేషిస్తున్నారు. మోనిక, హత్య ఎక్కడ జరిగి ఉంటుంది, మృతదేహాన్ని ఎలా లిఫ్ట్ వరకు తీసుకొచ్చారు అన్నది కోణంలో పోలీసు వారు పరిశీలన చేస్తున్నారు. ఇంత రద్దీగా ఉండే హిమాయత్ నగర్ ప్రాంతంలో బ్యాంక్ భవనంలో ఇలాంటి ఘోర హత్య జరిగిందంటే భద్రత పైన అనుమానాలు అయితే వచ్చే విధంగా ఉంది కదా గంగాధర్, అసలు ఏంటి? ఖచ్చితంగా మౌనిక, ఇప్పుడు ఇక స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. హత్య జరిగిన స్థలానికి సన్నిహితంగా ఉన్న అన్ని ప్రదేశాల్లో భద్రతా తనిఖీలు చేపట్టేలా అధికారులు ఇప్పటికీ చర్యలు ప్రారంభించారు. పోలీసులు చాలా తీవ్రతతో దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు స్పష్టం చేశారు, నిందితుల్ని తక్కువ సమయంలోనే పట్టుకుంటామని. రైట్, థ్యాంక్ యూ గంగాధర్. హిమాయత్ నగర్ లో జరిగిన ఈ దారుణ హత్య కేసుపై దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. నిందితులు త్వరలోనే పోలీసుల వలలో పడతారని భావిస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు మరింత కఠినంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు.